బాయ్ ముందు బచ్చాలరా మీరు. భాష అంటే నెట్ఫ్లిక్స్ లో దురంధర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు డీటెయిలింగ్ అని సాగుకొడుతున్నారు. ఒక మూవీ మీద ఇంత అబ్సెషన్ నేనైతే ఎప్పుడు చూడలేదు బాయ్. మరి థియేటర్ రిలీజ్ అప్పుడే చూసినాం మేము, చప్పట్లు కొట్టాలా? కొట్టి పర్లేదు, ఇట్ట కాదు చేస్తే దురంధర్. వీడియో స్టార్ట్ కాకముందు సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. రణ్వీర్ సింగ్ ఒక ఇండియన్ స్పైగా పాకిస్తాన్ కి అందరు దూరుతాడు కాబట్టి దురంధర్ అని పేరు పెట్టారు. దూరిన కొత్తలో లోకల్ గ్యాంగ్స్టర్స్ ఒకటి వచ్చి చెడ్డీకి అందరు చేయలాగాతా హై, కట్ చేసి ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు అనుకున్నా. ఏంట్రా అది? కానీ వాడు చెక్ చేస్తుంది సైజ్ అండ్ స్మెల్. అంటే నువ్వు ఆ టైపా? Pakistan actually consumes the most gay porn in the world. వాళ్ళు అదో టైప్ అమ్మా. వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. వీడికి పెట్రోల్ వాసనకే మత్తెక్కుతుందని వాడిని పెట్రోలియం గ్యాస్ తోనే లేపేస్తారు. చాయ్ తాగుదామని ఒక షాప్కి వెళ్ళి చాయ్ తాగుతుంటే ఆ చాయ్ కక్కేస్తాడు. ఆఫ్టర్ రియలైజింగ్ అది వష్మా బట్ కాదు, వాష్ మై బట్ అని. వష్మా బట్ కంటే ఇంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన రోజ్ మేరీ మార్లో బెటర్. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ పెళ్లికి పోయి అక్కడ ఒక అరగంట స్లో మోషన్ గన్ ఫైట్ ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమాని ఒక వెబ్ సిరీస్ లాగా ట్రై చేద్దాం అనుకుని ఉంటారు ఫస్ట్. పాకిస్తాన్ మీద ఇండియన్ డామినెన్స్ చూపించే ప్రక్రియలో 6 feet ఉన్న 40 years స్ట్రాంగ్ మస్క్యులర్ మ్యాన్ ని ఇండియన్ హీరోగా పెట్టి గూగుల్ ప్రకారం 5 అడుగులు కూడా లేని ఒక పెట్టి టీనేజ్ పిల్లని పాకిస్తానీ హీరోయిన్ గా పెట్టారు. మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. వాడు విండండి. She will die. Most barbarious. తాలిబాన్ ఎఫెక్టెడ్ పాకిస్తాన్ లో ఇలాంటి అర్ధనగ్న దుస్తులు వేసుకోవడం సాహసం అనే చెప్పాలి. ఈ సీన్ లో ఒక పెద్ద మినిస్టర్ ఆర్ ఎంపీ లెవెల్ పొలిటీషియన్ ఇల్లు గేట్ దగ్గర కూడా ఎవరు లేకుండా అంత ఖాళీగా ఉన్నట్లు చూపించడం ఈజ్ ఎ వీక్ డీటెయిలింగ్. అసలు పాకిస్తాన్ లో ఇలాంటి క్రేజీ లొకేషన్స్ ఉంటాయా, బైక్స్ ఉంటాయా, పాష్ పబ్స్ ఉంటాయా? పాకిస్తాన్ ఇంత రిచ్ గా చూపించారు కాబట్టి వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు దొరకట్లేదని పాకిస్తాన్ గవర్నమెంట్ దురంధర్ మీద కేసు వేశారని టాక్. దట్స్ వై దురంధర్ వాస్ బ్యాన్డ్ ఇన్ పాకిస్తాన్, ఫ్రెండ్స్ అయిన గల్ఫ్ కంట్రీస్ ఆల్సో. ఏమైంది? ప్రాబ్లం లాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం? లాక్ చేసి వాక్ చేద్దాం. ఇప్పుడు మాట్లాడుకుందాం రెహమాన్ డికాయిట్ గాడి గురించి. రెహమాన్ డికాయిట్ ఒక డ్రిప్పింగ్ మాస్టర్ లాగా చూపిస్తారు, కానీ రియల్ లైఫ్ లో రెహమాన్ ని చూస్తే ఏదో తేడా కొడుతుంది సీనా. అర్లీ 2000s లో అక్షయ్ ఖన్నా మంచి కామెడీ మూవీస్ చేశాడు, అందులో ఈ స్టెప్ ఎక్కువ వేశాడు. దురంధర్ లో కూడా అదే స్టెప్, బికాస్ అతనికి ఈ ఒక ముక్కే వచ్చు. రణ్వీర్ సింగ్ రియల్ నేచర్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది పలుమార్లు. ఈ సాంగ్ లో సరదాగా 2 స్టెప్స్ వేద్దాం అనుకుంటాడు. నా హై ఎనర్జెటిక్ డాన్స్ చూస్తే నేను జస్కీరత్ సింగ్ కాదు, డైరెక్ట్ రణ్వీర్ సింగ్ అని అర్థమవుతుందని జస్ట్ చప్పట్లు కొట్టు లైట్ తీసుకుంటాడు. బేటా నేను లేపేసినాక నెక్స్ట్ పార్ట్ లో డాన్స్ వేస్తాలే అని. ఈ మాల్ సీన్ లో కొంచెం అయితే బుడబొక్కల బట్టలు వేసుకునే రణ్వీర్ సింగ్ బయటకు వచ్చాడు. అసలు ఒరిజినల్ రణ్వీర్ సింగ్ ని బయటికి రాకుండా కంట్రోల్ చేసుకున్న రణ్వీర్ సింగ్ కి అవార్డు ఇవ్వాలి. Hey, you want your ass pinched? I'm right here.
సంజయ్ దత్ పోషించిన పాత్ర ఎస్పీ అస్లం చౌదరి కూడా చౌదరి కులపోడే. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ వాళ్ళు నార్త్ లో ముస్లిం చౌదరులు అండర్ ముఘల్స్, వీళ్ళు సౌత్ లో హిందూ చౌదరులు అండర్ నిజామ్స్. అయినా ఈ క్యారెక్టర్ కి సంజయ్ దత్ నే ఎందుకు సెలెక్ట్ చేశారో మాకు తెలుసులే. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా సంజయ్ దత్ కి బడే సాబ్ దావుద్ ఇబ్రాహిం బ్లెస్సింగ్స్ ఉన్నాయనే కదా. బడే సాబ్ నే ముझे भेजा है. బ్రో అవర్ బ్రదర్ సీనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఏ నటనా దురంధరుడు అని పిలిచేవారంట. మనకు తెలిసినంత వరకు అన్నగారు దుర్యోధనుడు క్యారెక్టర్ కి ఫేమస్, కానీ దురంధరుడు అని తెలియదు. అట్లీస్ట్ ఆ టైటిల్ మన తెలుగు వారి నుండి ఇన్స్పైర్డ్ అని గర్వపడండి రా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. Aditya Dar is not like Sandeep Reddy Vanga to show the real nature of men. Geetanjali, you have a big pelvis. వంగ అసలు వంగడు గాని రాహుల్ రవీంద్రన్ మూవీస్ లో చిన్మయ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో అలాగే యామి గౌతమ్ పక్కన ఉండగా ఆదిత్య దర్ విల్ షో ద లీడ్ క్యారెక్టర్ సెన్సిబుల్ టువర్డ్స్ ఉమెన్. కానీ ఫెమినిస్ట్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేయాలంటే మరి 2-3 కొట్టించుకోవాలి కదా హస్బెండ్స్. బహుశా ఆడవాళ్ళతో చంపదెబ్బలు బాగా తింటాడని అక్షయ్ ఖన్నాని సెలెక్ట్ చేసినట్టున్నారు. చంపదెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. ఐ సీ. అలా వైఫ్ కొట్టే చెంపదెబ్బలకి రెహమాన్ డికాట్ ఇచ్చిన రియాక్షన్స్ చూసి వాడు ఒక పెద్ద పచ్చ జెండా అని నిబ్బీస్ ఇంప్రెస్ అవుతున్నారు. అబ్బో హస్బెండ్ మెటీరియల్ అంట. మరి కమ్ టు రియాలిటీ, రెహమాన్ డికాట్ గాడికి 3 పిల్లలు 17 పిల్లలు. మరి అయినా తప్పు నిబ్బీస్ది కాదు. కన్న తల్లినే చంపిన రెహమాన్ డికాట్ అనే టెర్రరిస్ట్ గాడిని గ్లోరిఫై చేసి చూపించిన డైరెక్టర్ది. అరే జో అప్ని అమ్మీ కా కత్ల్ కర్ సక్తా హై వో భలా క్యా కిసీ కా సగా హోగా. ఐ రిపీట్, ఇట్స్ క్యారెక్టర్ నాట్ యాక్టర్. దెర్ ఈస్ నో డౌట్ అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఎరగదీశాడు. కానీ ఇండియా మీద అటాక్ జరుగుతుంటే ఎంజాయ్ చేస్తున్న టెర్రరిస్ట్ క్యారెక్టర్ ని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడమే కలవరపరచుచున్నది. मुझे सिखाएगा मादर भाई. भाई मैं तुनारा. अरे इसको अरे ये पाकिस्तानी मादर चोर. దురంధర్లో క్లైమాక్స్ సీన్స్ ఆల్రెడీ మన బాయి 1-2 సార్లు ఆల్రెడీ చేశాడు. 20 years బ్యాక్ దేశముదురులో 10 years బ్యాక్ సరైనోడులో సీఎం గారు నా చేతుల్లోనే పోయారు. హంజా భాయ్ నే అప్నీ పూరీ జాన్ లగా दी रहमान भाई को बचाने के लिए. సీఎం గారిని సేవ్ చేయడానికి గనానే చివరి వరకు ప్రయత్నించాడు. పుష్ప రికార్డు కొట్టడానికి పుష్ప చేసిన 20 years బ్యాక్ సీన్స్ కాపీ కొట్టారంటే బాయ్ ముందు బచ్చగలరా మీరు. క్లైమాక్స్ లో హంజా రాసుకుంటా ఉంటాడు. క్లైమాక్స్ లో హంజా ఒక డైరీలో ఇన్విజిబుల్ ఇంక్ తో ఎనిమీ నేమ్స్ అన్ని రాసుకుంటా ఉంటాడు. రాసేది ఎలాగో ఇంగ్లీష్ లో, పాకీస్ కి ఎలాగో ఇంగ్లీష్ అర్థం కాదు. దానికి ఇన్విజిబుల్ ఇంక్ తో రుద్దడం ఎందుకు? ఇంక్ బొక్క. लाल नहीं मेहरून है. अबे लौड़ू मेहरून नहीं मेहरून. ఈ సినిమా చూసాక నాకు ఒక భయానక డౌట్ వస్తుంది. మనోళ్ళు పాకిస్తాన్ వెళ్ళి స్పైగా ఉన్నట్లు పాకిస్తానీ దురంధరులు మన దేశంలో ఎంతమంది ఉండొచ్చో, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, లైక్ ఇన్ ఖడ్గం మూవీ. నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే, పాకిస్తాన్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వాట్ మేక్స్ ఇట్ మోర్ భయానక్ ఈస్ ఒక నాన్ ముస్లిం పాకిస్తానీ ముస్లిమ్స్ లో కలిస్తేనే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారంటే, అలాంటిది ఒక పాకిస్తానీ ముస్లిం వచ్చి మన ఇండియన్ ముస్లిమ్స్ లో ఇన్ఫిల్ట్రేట్ అయితే మనం అస్సలకే గుర్తుపట్టలేము.